నాకు తెలిసి ఆ బంటిగాడే మీ నుంచి తప్పించుకోవడానికి పారిపోయి మా ఇంట్లోకొచ్చాడేమోనని నా అనుమానం. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? బంటి మన ఇంటికొస్తే మనకి తెలుస్తుంది కదా. మనకి తెలియకుండా ఎలా దాక్కుంటాడు, ఎక్కడ దాక్కుంటాడు? ఏమో, ఎవరికి తెలుసు? నువ్వే మీ తమ్ముణ్ణి గదిలో దాచిపెట్టి ఏమీ తెలియనట్టుగా నాటకాలాడుతున్నావేమో, ఎవరికి తెలుసు? త్రిష, కాస్త నోరు మూస్తావా? బంటి ఏమైపోయాడని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే వాడు మన ఇంట్లో వచ్చి దాక్కున్నాడంటావా? ఎస్ఐ గారు, త్రిష అన్న దాంట్లో తప్పేం లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. మీరొక్కసారి వచ్చి మా ఇంటిని సర్చ్ చేయండి. ఓకే మేడం. కానిస్టేబుల్స్, వెళ్ళి సర్చ్ చేద్దాం పదండి. సార్ సార్ సార్, ప్లీజ్ సార్, వాడు మా ఇంటికి రాలేదు సార్. నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సారీ మేడం, ఆల్రెడీ అక్కడ కాలు గుర్తులున్నాయని చెప్పారు. పైగా మీ ఇంటి వాళ్లే వాడు వచ్చాడని అనుమానిస్తున్నారు. అలాంటప్పుడు చెక్ చేయకపోతే మాది తప్పవుతుంది. కానిస్టేబుల్స్, పదండి. ఇంటి ముందు రంగులున్నప్పుడు మనమే ఆ రంగులు తొక్కుకుంటూ నడుస్తాం. అలాంటప్పుడు కాలి గుర్తులు పడ్డం సహజం కదా. ఈ మాత్రం దానికే అనుమానిస్తే ఎలా సుహాసిని? రామయ్య గారు, ఇంటి ముందు నడిస్తే చెప్పులతో నడుస్తాం, ఒంటికాళ్లతో నడవం కదా. ఇలా భయంతో పారిపోయి వచ్చినోడు మాత్రమే ఆ రంగుల మీద నడుచుకుంటూ వస్తాడు. వాడి కాలి ముద్రలు పడతాయి, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎస్ఐ గారు, ప్రతి రూము చెక్ చేయండి. అత్తయ్య గారు, ఒకసారి ఇలా రండి. అత్తయ్య గారు, అక్కడ చూడండి, కాలచ్చులున్నాయి. అంటే వాడు ఖచ్చితంగా ఈ ఇంటికి వచ్చుంటాడు మేడం. అందుకే కదా సార్ మిమ్మల్ని చెక్ చేయమని చెప్పాను. మీరు చెప్పింది నిజమే సార్. కాలచ్చులు ఇక్కడి దాకా వచ్చాయి, అలాగే ఆ గోడ మీద కూడా పడ్డాయి. అంటే వాడు ఈ గోడ ఎక్కి పారిపోయి ఉండొచ్చు కదా. అది నిజమే. ఏంటి నిజం? ఈ కాలచ్చులకి ఆ కాలచ్చులకి చాలా తేడా ఉంది. కావాలంటే మీరే చూడండి. సరే మేడం, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం లోపలికి రాలేమా? పదండి వెళ్దాం. వెళ్దాం. నో! అయ్యో, అయ్య బాబోయ్!
ఎవరు నువ్వు? సిస్టర్ని. ఎవరికే? ఆహా, ఆ, పేషెంట్లకి. పేషెంట్లకా? అవును, రామయ్య తాతకి ఆరోగ్యం బాలేదు కదా, అందుకని ఆయన దగ్గరుండి మరీ చూసుకోవడానికి ఈ సిస్టర్ని నేనే పిలిపించాను. పిలిపించిందా? మా ఆయన్ని చూసుకోవడానికి పిలిపించావా? ఆయన అదే రామయ్య గారిని చూసుకోవడానికి పిలిపించావా అని. అవునమ్మమ్మ గారు, ఇక నుంచి రామయ్య తాతకి సంబంధించిన అన్ని పనులు ఈ అమ్మాయి దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఏంటి దగ్గరుండి మీరు చూసుకునేది? వచ్చి రాగానే బళ్ళుమని ఆయన మీద పడిపోయి బుగ్గలు వాచిపోయేలా ముద్దు పెట్టింది. ఇంతమంది ఉండగానే ఇన్ని వ్యవహారాలు నడిపిందంటే ఇక ఎవ్వరూ లేకుండా ఆయన ఒంటరిగా ఉంటే ఆయన మనకు దక్కనిస్తుందా? అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? అది ఆయన ఏవైపోతే మనకేంటి? అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకే నీ పేరేటి? కాజల్ అండి.